జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఇది శ్రీ 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 భూనీలా సమేత శ్రీ చిలుపూరుగుట్ట బుగుల్ వెంకటేశ్వర స్వామి క్షేత్రం అండి. ఈ యొక్క క్షేత్రము జనగామ జిల్లాలోని చిలుపూరు మండలము, చిలుపూరుగుట్ట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానం అండి. ఈ యొక్క స్వామివారిని బుగులు వెంకటేశ్వర స్వామిగా ఎందుకు పిలుస్తారు అని చెప్పేసి అంటే, ఈ స్వామివారట పూర్వమున కుబేరుల వారి దగ్గర చేసినటువంటిని అప్పు ఏదైతే ఉన్నదో ఆ అప్పును తీర్చలేక స్వామివారు ఆందోళన చెందారట. అది ఏ విధంగా అంటే, పూర్వమట స్వామివారు లక్ష్మీదేవిని వెతుకుతున్నటువంటి సందర్భంలో పద్మావతీదేవిని వివాహం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడిందట. ఆ సందర్భంలోనట స్వామివారు వెతుకుతూ ఉండగా, అప్పుడు మరి ఆ వివాహం చేసుకోవాలంటే స్వామివారి దగ్గర ఎటువంటి లక్ష్మి కూడా లేకపోవడంతో, అంటే ధనము ధాన్యము కూడా, అంటే మానవ మాతృలమైనటువంటి మన వివాహానికే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని వివాహం అంటే. అలాంటిది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మన స్వామివారి యొక్క వివాహం అంటే ఎలా ఉంటుంది? కళ్యాణము చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి వివాహానికి ఎంతో ఖర్చు కావాలి కాబట్టి మరి ఆయన వివాహానికి కళ్యాణానికి కావలసినటువంటి ధనము ధాన్యాన్ని ఇవ్వగలిగినటువంటి వారు ఎవరయా అంటే కేవలం కుబేర్ల వారని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి స్వామివారు అన్నారట, యా కుబేరా, నేను చేసుకునేటటువంటి వివాహానికి, అదే కళ్యాణానికి కావలసినటువంటి ధనాన్ని ధాన్యాన్ని మీరే సమకూర్చాలి అని చెప్పారట. ఆ విధంగా చెప్పగానే స్వామివారిని చూశారట కుబేర్ల వారు. తండ్రి, నేను మీకు ఇవ్వడం ఏమిటి, మీరు నన్ను అడగడం ఏమిటి, ఇదంతా నిజమేనా అని చెప్పేసి ఆ సందేహపడ్డారట కుబేర్ల వారు. అవునయ్యా, నిజమే, ఎందుకంటే ఆ యొక్క ధనధాన్యాలు ఇవ్వగలిగినటువంటి వారు మీరే అని చెప్పగానే, తండ్రి, నేను మీకు ఎంతైతే ధనము ధాన్యము కావాలో అదంతా కూడా మీకు నేను సమకూరుస్తాను, కానీ ఆ కళ్యాణానికి సరిపోయేటటువంటి ధనధాన్యాలు సమకూర్చగలిగినటువంటి వాడు ఈ సమస్త లోకాల్లో లేరు కదా, నా దగ్గర ఉన్నటువంటి ధనం సరిపోతుందా అని అన్నప్పుడు అప్పుడు అంటారట స్వామివారు, అయ్యా, నీ దగ్గర ఎంతైతే ఉన్నదో ఆ ధనాన్ని ధాన్యాన్ని నాకు ఇచ్చేసావంటే సరిపోతుంది అని చెప్పేసి అంటారట. మరలా అడుగుతారట కుబేర్ల వారు, తండ్రి, నేను ఇచ్చేస్తాను, దాంట్లో సందేహం అయితే ఎలాంటిది లేదు, కానీ ఒక చిన్న సందేహం ఏంటంటే, అయ్యా, మీకు ఇచ్చిన తర్వాత మరి నా పరిస్థితి ఏంటి అని అడిగారట కుబేర్ల వారు. ఆ మాట అనగానే స్వామివారు చెప్పారట, ఎందులకయ్యా అంతలా చింతిస్తున్నావు, నీకు ఈ కలియుగం అంతా కూడా వడ్డీ మాత్రమే చెల్లిస్తాను, అసలు ఈ యొక్క కలియుగ అనంతరం చెల్లిస్తానని చెప్పగానే కుబేర్ల వారికి భయం వేసిందట. తండ్రి, ఇదంతా కూడా మీరిచ్చినటువంటి భిక్ష అండి, ఇదంతా మీ వక్షస్థలం నుంచి ఉద్భవించినది, ఇదంతా కూడా మీదే, మీరు నాకు వడ్డీ ఇవ్వడం ఏమిటి తండ్రి అని చెప్పి స్వామివారిని ప్రాధేయపడి పాదాలపైన నమస్కరించారట. ఆ యొక్క స్వామివారికి ఆ యొక్క ధనధాన్యాలన్నీ సమకూర్చారు. స్వామివారి యొక్క కళ్యాణము మరి అంగరంగ వైభవోపేతంగా జరిగింది. మరి సమయం అనేది అవుతూ ఉంటుంది, సమయం అనేది ఆగదు కదా. మరి ఆ కుబేర్ల వారికి తిరిగి వడ్డీ చెల్లించాల్సినటువంటి సమయం అనేది ఆసన్నం అవుతుందట. మరి ఆసన్నమైంది, ఆ సమయం అనేది వెళ్ళిపోతూ ఉంది, వస్తూ ఉంది, కానీ వడ్డీ మాత్రం చెల్లించలేకపోతున్నారు ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మరి ఎలా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి స్వామివారికి బుగులు ప్రారంభమైందట. బుగులు అంటే మనం ఏ విధంగానైతే ఒక వస్తువుని ఈఎంఐ ద్వారా కొనుక్కున్నప్పుడు ఆ ఈఎంఐ సమయం వచ్చినప్పుడు కట్టలేని సమయంలో మనం ఏ విధంగానైతే భయపడుతూ ఉంటామో, టెన్షన్ పడుతూ ఉంటామో, అలాంటిదే స్వామివారికి ప్రారంభమైంది. ఏంటంటే, ఈ కుబేర్ల వారికి నేను మాట ఇచ్చేశాను, మరి కుబేర్ల వారు వచ్చి అడుగుతారా అంటే ఆ కుబేర్ల వారు వచ్చి నా ధనాన్ని నాకు ఇవ్వండి అని అడిగే ధైర్యము లేదు, అలాంటి ఆలోచన కూడా లేదు. కానీ ఎప్పుడైతే మనం ఒకరికి మాట ఇస్తామో ఆ మాట పైన నిలబడమే ధర్మము కాబట్టి తప్పకుండా మనం ఇవ్వాలి అని చెప్పేసి ఆ యొక్క స్వామివారు బుగులు చెందుతారట. బుగులు చెంది కుబేర్ల వారు చెప్తారట, అయ్యా కుబేరా, నీవు చింతించకు, ఎందుకంటే నీకు ఏదైతే వడ్డీ ఇవ్వాలో ఆ వడ్డీని నీ ఇవ్వడం లేదని నువ్వు భయపడకు, నీకు వడ్డీని కట్టి నేను ఇస్తాను. అలా 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 స్వామివారు వడ్డీ పైన వడ్డీ పెరిగి వడ్డీ కాసుల వాడిగా పేరు పొందారు. ఆ విధంగా జరుగుతూ ఉండగా స్వామివారికి ఒకానొక సమయంన ఇంకా నేను కుబేర్ల వారికి చెల్లిస్తానా లేదా అని చెప్పి ఆలోచిస్తూ బుగులుతో అలాగే పడుకున్నారట మన స్వామివారు.
పడుకున్నటువంటి స్వామివారికి స్వప్నంలో ఈ యొక్క చిలుపూరు యొక్క క్షేత్రము ఈ కొండంతా కూడా రావడంతో అలాగే మేల్కొన్నటువంటి వారై మరి ఆ యొక్క గరుడకు, ఆంజనేయ స్వామి, శంఖ చక్రాదులకు కూడా తెలియజేయకుండా అలాగే వారొక్కరే ఇక్కడికి వచ్చి స్వామి వారి వెనకాల ఉన్నటువంటి కొండ చూశారు కదా, ఆ కొండని పాదాల గుండు అంటారు. ఆ గుండు కింద స్వామివారి యొక్క పాదుకలను వదిలి కొండపైన ఉన్నటువంటి నామం చూశారు కదా, ఆ నామం వెనకాల ఉన్నటువంటి గుహ లోపల కూర్చున్నారు మన స్వామివారు. కూర్చొని కొంతకాలం వరకు అక్కడే తపస్సు చేశారట. బుగులుతో ఇక్కడికి వెళ్ళాలో తెలియక ఆ గుహ లోపల కూర్చొని ఉన్నారట. ఇంతలో కుబేర్ల వారి దగ్గర నుంచి ఒక సందేశం వచ్చిందట. అయ్యా తండ్రి, జగద్రక్షక, జగత్పాలక, ఓ స్వామి, ఈ జగత్తును సృష్టించిన వారే మీరు, ఇదంతా కూడా సృష్టించిన వారే మీరు, మీరే బుగులు చెందినట్లయితే, మీరే భయపడితే, బాధపడితే ఇంకా మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటయా అని చెప్పి స్వామివారిని అడిగారట. అప్పుడు స్వామివారు చెప్పారట, ఓ కుబేరా, నేను మానవ అవతారంలో ఉన్నప్పుడు ఒక మానవుడికి ఇసుక రేణువు కుచ్చుకున్న ఎటువంటి నొప్పి అయితే కలుగుతుందో అదే నొప్పిని నేను భరిస్తానయ్యా. నిజంగా నేను శ్రీమన్నారాయణ లాగే ఉండాలి అనుకుంటే మీ దగ్గర ఎందుకయ్యా అప్పు చేస్తాను? ఇదంతా కూడా లోక కళ్యాణార్థమే. అంటే ఎవరైతే భవిష్యత్ తరాల వారు ధనాన్ని కానీ ధాన్యాన్ని కానీ అప్పుగా తీసుకుంటే వారు ఏ విధంగానైతే ఇబ్బందుల పాలవుతారో అని చెప్పి భక్తజనానికి, ప్రాణకోటికి తెలియజేయడానికే ఇదంతా కూడా అని చెప్పి ఆయనకు అర్థవంతంగా సవివరంగా తెలియజేయడం జరిగిందట ఈ యొక్క క్షేత్రంలోనే. అప్పుడు స్వామివారికి కుబేర్ల వారు అంటారట, తండ్రి, మీరు ఏదైతే సమస్య వలన బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, భయపడుతున్నారో ఆ యొక్క సమస్య ఏదైతే ఉన్నదో దానికి ఒక పరిష్కార మార్గము ఉన్నది తండ్రి అని చెప్పి ఆ యొక్క స్వామివారికి చెప్పారట కుబేర్ల వారు. ఆ యొక్క స్వామివారు చాలా సంతోషించి ఈ మాట అన్నారట మన చిలుపూరు క్షేత్రంలోనే. అయ్యా కుబేరా, నేను ఈ యొక్క క్షేత్రానికి ఎలా వచ్చాను? బుగులుతో వచ్చాను. కాబట్టి నన్ను నమ్ముకొని ఎవరైతే భక్తులు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి నన్ను దర్శించి నన్ను మనస్ఫూర్తిగా వేడుకున్నట్లయితే గనక తప్పకుండా వారి యొక్క బుగులు ఏదైనా సరే, వారి యొక్క సమస్య ఏదైనా సరే తప్పకుండా వాళ్ళు తిరిగి ప్రయత్నిస్తే గనక వారి యొక్క సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగిందట. అదేవిధంగా స్వామివారి ఇక్కడికి వచ్చి బుగులుతో వచ్చి ఆ యొక్క భక్తుల బుగుల్ని తొలగిస్తున్నారు. కాబట్టి మన స్వామివారి యొక్క పేరు బుగులు వెంకటేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందండి. ఆ యొక్క తిరుమల నుంచి స్వామివారి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ యొక్క తిరుమల దర్శనంతో ఎటువంటి ఫలితం అయితే కలుగుతుందో చిలుపూరు క్షేత్రంతో కూడా భక్తులందరికీ కూడా అదే ఫలితాన్ని స్వామివారు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మన క్షేత్రంలో స్వామివారిని దర్శించినటువంటి భక్తులందరికీ కూడా ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండి, డబ్బుకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా వారికి తొందరగా వారు ప్రయత్నం చేస్తే కనుక స్వామి దర్శనానంతరమే వారికి ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తారు మన స్వామివారు. ఇక్కడ ఈ దేవాలయం అంతా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ వారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుందండి. ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి మంగళవారం కూడా తిరుమలలో జరిగేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి సేవ ఏదైతే ఉన్నదో అష్టదళ పాద పద్మారాధన సేవ ప్రతి మంగళవారం ఉదయము 10 గంటల నుంచి 11 గంటల మధ్య ప్రాంతంలో ఈ యొక్క సేవను చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం రోజున ఉదయము ప్రాతకాలమున 6 గంటల సమయంలో స్వామివారికి పంచామృత కుంకుమ విలేపన ద్రవ్య సహిత సుగంధ ద్రవ్యాదులతో స్వామివారికి మూలమూర్తికి అభిషేకోత్సవం, నూతన వస్త్ర పుష్పాలంకరణ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్వామివారికి ప్రతి శనివారము కూడా అంగరంగ వైభవోపేతంగా స్వామివారికి వార కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా వచ్చినటువంటి భక్త మహాశయులందరికీ కూడా ఆ యొక్క కళ్యాణ భోజనాలు అంటే అన్నదాన కార్యక్రమము ఎవరైతే ఆ యొక్క రోజున అన్నదానం చేయిస్తాననుకుంటారో భక్తులు 8,116 రూపాయలను చెల్లిస్తే గనక మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారందరూ కూడా ఆ యొక్క భోజనాన్ని ప్రిపేర్ చేసి పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క అన్నదానం చేయించేటటువంటి భక్తుడితో వడ్డన చేయిస్తారు ఒక 10 మందికి. తర్వాత మా యొక్క సిబ్బంది వారే భోజనాన్ని సప్లై చేయడం జరుగుతుంది, వితరణ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది కాకుండా ప్రతి మాసం రోజున, ప్రతి నెల రోజుల్లో ఒక రోజు వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రము అంటే స్వామివారి యొక్క పుట్టిన నక్షత్రం అన్నమాట. అది ఆ యొక్క స్వామివారి జన్మించినటువంటి నక్షత్రాన్ని ఇక్కడ ఆ రోజు స్వామివారి పంచసూక్త హోమము, అదేవిధంగా స్వామివారి మూలమంత్ర హవనము, సుదర్శన మూలమంత్ర హవనంతో ఆ యొక్క స్వామివారికి హోమం చేయడం జరుగుతుంటుంది. అదేవిధంగా స్వామివారి శాంతి కళ్యాణం కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఈ విధంగా స్వామివారికి ప్రతి వారము ప్రతి మాసము జరిగేటటువంటి సేవలు. ఇదే విధంగా ప్రతి సంవత్సరము కూడా ఫాల్గుణ శుద్ధ సప్తమి రోజు స్వామివారి యొక్క
పాంచానిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. ఇది శ్రీ వైష్ణవ పాంచరాత్ర ఆగమం ప్రకారంగా ఈ యొక్క స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఒక 8 రోజులు, 3 రోజులు అధ్యయనోత్సవాలు, 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట. ఈ యొక్క బ్రహ్మోత్సవాల తర్వాత ఇవన్నీ కాకుండా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటివి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఉత్సవాలన్నీ కూడా, పండగలన్నీ కూడా మన ఆలయంలో వైభవోపేతంగా చేయడం జరుగుతూ ఉంటుందండి. ఈ ఆలయం కూడా పాంచరాత్ర శ్రీ వైష్ణవ పాంచరాత్ర ఆగమం ప్రకారంగా ఇక్కడ స్వామివారి సేవలన్నీ కూడా నిత్యారాధనలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి మనకు ముఖ్యమైన రోజులు అంటే శుక్ర, శని, ఆది. ఈ యొక్క శుక్రవారం స్వామివారికి పంచామృత చందన కుంకుమ అభిషేకాలు, శనివారం కళ్యాణోత్సవము, ఆదివారము సెలవు దినం కాబట్టి చాలా పబ్లిక్ భక్త మహాశైలందరూ కూడా రావడం జరుగుతూ ఉంటుందండి. ఇది జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. కలికల్మష నాశాయ కామితార్థ ప్రదాయనే చిల్పూరు గిరినివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ 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 బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం, చిలుపూరు గుట్ట, మండలం చిలుపూరు, జనగామ జిల్లా. ఇది తెలంగాణ, తిరుపతి, మన తెలంగాణ రాష్ట్రంలో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా జరిగేటువంటి కైంకర్యాలు జరిగే దేవాలయం చిలుపూరు గుట్ట. ఈ దేవాలయం 1999 సంవత్సరంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క కరకమలముల చేత ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. పూర్వకాలంలో పద్మావతి వివాహ సందర్భంగా కుబేరుని దగ్గర డబ్బు తీసుకొని ఆ డబ్బు చెల్లించడానికి తిరుపతి నుండి తిరుగు ప్రయాణంలో వచ్చి ఈ పాదాల గుండు అనే ఇక్కడ పాదాలు వదిలి వెలిసిన పెరుమాళ్ళు గుట్ట మీద అదే రోజు అఖండ జ్యోతి వెలిగించడం జరిగింది. అఖండ జ్యోతిలో ఒక 41 రోజులు కనుక మీ గోత్రనామాలతోని ప్రతిరోజు గోత్రనామాలతో అఖండ జ్యోతి వెలిగిస్తే మీరు అనుకున్న కోరికలన్నింటినీ నెరవేరుస్తారు. ఫస్ట్ ముఖ్యంగా ఇక్కడ చేసేది ఏంటంటే అప్పుల బాధలు. కలియుగంలో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఈఎంఐ ప్రాబ్లమ్స్, అనుకోకుండా చేర్చుకునేటి అంటే అవన్నీ ఈఎంఐలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్వామివారి తీర్చాలంటే అఖండ జ్యోతిలో మనం ఒక 41 రోజులు మీరు నూనె పోసి దీపం వెలిగించినట్లయితే అది మీకు అనుకున్న కోరికలన్నీ, ఆర్థిక ఇబ్బందులన్నీ నెరవేరిపోతాయి. తర్వాత మీకు సంతానం కావాలన్నా, తర్వాత కళ్యాణం కాకపోయినా ఉద్యోగం కావాలన్నా, విద్య కావాలన్నా, తర్వాత ఆరోగ్యం మంచిగా ఉండాలన్నా స్వామివారికి ముడుపు అనేటువంటి ఒక ముడుపును కట్టేయాలి. అట్లాంటి ముడుపు ఉంటుంది. ఆ ముడుపును కట్టి మీ మనసులో ఏదైనా కోరుకుంటే స్వామివారికి వినియోగించుకున్నంత మాత్రంలో మీకు తొందరగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ చిలుపూరు గుట్ట ప్రత్యేకత. తిరుపతి దర్శనం, చిలుపూరు దర్శనం ఒకటే. తిరుపతి దర్శనం, చిలుపూరు పరిష్కారం, ఈ సమస్యల పరిష్కారం మొత్తం చిలుపూరు గుట్టల్ని. కాబట్టి ప్రతి భక్తులు కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఇక్కడ దగ్గర వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వచ్చి మన దగ్గర స్వామివారి యొక్క దర్శనాలు చేసుకొని వారి కోరికల్ని తీర్చుకుంటూ వెళ్తున్నారన్నమాట. తర్వాత ఇక్కడ ప్రతి శనివారం నాడు కళ్యాణం జరుగుతుంది. వార కళ్యాణం అంటారు దాన్ని. ప్రతి శనివారం కళ్యాణం, ప్రతి శుక్రవారం నిజాభిషేకం, స్వామివారి పెరుమాళ్ళకి అభిషేకం, నిజాభిషేకం. రోజు పాదాభిషేకం, కింద పాదాలు ఉన్నాయి కదా, రోజు పాదాభిషేకం ఉంటుంది. నిజాభిషేకం శుక్రవారం, శనివారం కళ్యాణం, మంగళవారం నాడు సువర్ణ పుష్పార్చన, అంటే మనకి బంగారు పుష్పాలతోని స్వామివారికి అర్చన చేయడం జరుగుతుంది. సేమ్ తిరుపతిలో అష్టదళ పాద పద్మారాధన సేవ ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా ఒక భక్తులు మనకి హైదరాబాద్ తార్నాక వాస్తవ్యులు వెంకటరమణారెడ్డి దంపతులు, వెంకటరమణారెడ్డి కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఒక 50 లక్షల రూపాయలతో ఆ పుష్పాలను తీసుకురావడం జరిగింది. దాంతో మరి ప్రతి మంగళవారం కూడా సువర్ణ పుష్పార్చన. తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రదక్షిణం 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాతనే మీరు లోపలికి ఎంటర్ కావాలి. ఒక 11 ప్రదక్షిణాలు మీ మనసులో ఏ కోరిక ఉన్నదో ఆ కోరిక అనుకుంటూ 11 ప్రదక్షిణాల తర్వాత స్వామివారి దర్శనానికి లోపలికి కావాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు ఎందుకు చేయాలి? ఆలయ పవిత్రతను కాపాడటానికి, ఆలయం యొక్క పవిత్రతను కాపాడటానికి. ఇప్పుడు మంత్రం తప్పు చదివితే మా తప్పు, స్వామివారికి తగిన సౌకర్యాలు కల్పించకపోతే అధికారుల తప్పు. తర్వాత భక్తులు కూడా తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. కాబట్టి అలాంటి తప్పుల నివారణకి బ్రహ్మోత్సవం తప్పకుండా చేయాలి. అందుకోసం ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా మా ఆలయ అధికారులు, మా ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులు, తర్వాత మన సిబ్బంది
అర్చక సమూహం అందరు కలిసి ఒక మంచి, ఎందుకంటే భక్తుల కోరికలను, వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి కాబట్టి మనకు పవర్ రావాలి, దేవుడి యొక్క శక్తి రావాలి అంటే ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవం చేయాలి. అది పాల్గొన మాసంలో చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి ధనుర్మాసంలో గోదా కళ్యాణం ఉంటుంది. ప్రతి ధనుర్మాసంలో తిరుపావై కాలక్షేపం, నిత్య అనుసంధానం అంటారు. అటువంటి కార్యక్రమాలు ఇక్కడ మంచి అంగరంగ వైభవంగా తిరుపతిలో ఎలాగైతే జరుగుతాయో చిలుకూరు గుట్టలో కూడా ఆ విధానమైన కైంకర్యాలు చేసుకుంటూ స్వామివారు ఆ భక్తుల కోరికలని నెరవేర్చడానికి ఇక్కడ వెలిసారనమాట.